హయత్ నగర్ డివిజన్ పరిధిలోని వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘంలో భవనం గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు రెండవ రోజు భక్తి శ్రద్ధలతో అంగరంగ వైభవంగా జరిగాయి. గణనాథుడిని పూలతో విద్యుత్ దీపాలతో ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో వచ్చి వినాయక స్వామిని దర్శించుకుని పూజలు చేసుకున్నారు. పిల్లలు యువకులు ఉత్సాహంగా పాల్గొనగా వేదిక వద్ద పూజా కార్యక్రమాలు కూడా నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద పంపిణీ చేశారు. అనంతరం కమిటీ సభ్యులు మాట్లాడుతూ నేడు శుక్రవారం నాడు కుంకుమార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మహిళా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వేడుకలను విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు కోరారు. స్థానికుల సహకారం, భక్తుల విశేష స్పందనతో ఉత్సవాలు విజయవంతంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు పేర్కొన్నారు. భగవాన్కి జై. రేపు అనగా శుక్రవారం రోజు వినాయక్ నగర్ కాలనీ కమిటీ హాల్లో గణేష్ నవరాత్రి పూజలు జరుగుతున్నప్పుడు ప్రతి సంవత్సరంలాగే రేపు మేము కుంకుమార్చన చేస్తున్నాము. కాలనీలో మహిళలు అధిక సంఖ్యలో వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని దిగ్విజయం చేస్తారు ప్రతి సంవత్సరం. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మహిళలు అధిక సంఖ్యలో వచ్చి కుంకుమార్చన చేయించుకొని ఆ యొక్క అమ్మవారి కృప కటాక్షాలకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాము. ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు చేస్తాము. ఈ వినాయకుడి నవరాత్రి ఉత్సవాల తర్వాత ఎంబడే మరి దసరా ప్రోగ్రాం వస్తుంది. అమ్మవారి గుడి ఉంది మా కాలనీలో, దుర్గాపోచమ్మ గుడి. అక్కడ కూడా నవరాత్రి ఉత్సవాలు చాలా బ్రహ్మాండంగా చేస్తాము. అక్కడ కూడా కుంకుమార్చన చేస్తాము. భక్తులకు మనం ఏంటంటే రేపు కూడా అధిక సంఖ్యలో వచ్చి కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి కృపా కటాక్షాలు పొందాలని కోరుకుంటున్నాను. ఇట్లు కళ్యాణ్ శంకర్ రెడ్డి, వినాయక నగర్ కాలనీ ప్రెసిడెంట్. వినాయక నగర్ కాలనీ వైస్ ప్రెసిడెంట్గా నిర్వర్తిస్తున్న బాధ్యతలు. ఇప్పుడు ప్రస్తుతం వినాయక చవితి ఉత్సవ సమితి, గణేష్ ఉత్సవ సమితిలో కూడా నేను కీలక పాత్ర సభ్యుడిగా పోషిస్తున్నాను. అదేవిధంగా మా కాలనీ ప్రెసిడెంట్ గారు శంకరెడ్డి గారు కానీ, మా సెక్రటరీ గారు జట్ట మహేష్ గారు కానీ, మా యొక్క గణేష్ సభ్యులు 11 మంది ఏర్పడి ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. మా కాలనీలో ఇంతవరకు ఎప్పుడు కూడా ఏ విషయంలో కూడా అందరము కాలనీ సభ్యులము ఏకంగా ఉండి ప్రతి విషయాన్ని కూడా విజయవంతం చేస్తానికి మేము అందరం కృషి చేస్తాము. ఇంకా ముందు ముందు కూడా ఇదే విధంగా కొనసాగాలని కోరుకుంటున్నాను. కాలనీ సభ్యులందరికీ కూడా మా ఉత్సవ కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా కాలనీ వాళ్ళందరూ కూడా ఎప్పుడు కూడా ఏ విషయం చెప్పినా కూడా వాళ్ళు ఎంబడే వస్తారు, టైంకి వస్తారు, దిగ్విజయం చేస్తారు ప్రతి విషయాన్ని కూడా. కాబట్టి మీరు ముందు ముందు కూడా ఈ విధంగా కొనసాగాలని భావిస్తున్నాను. చవితి ఉత్సవాల సందర్భంగా వినాయక నగర్ కాలనీ సంక్షేమ సంఘ భవనంలో నిర్వహిస్తున్నటువంటి గణేషుని ఉత్సవాల్లో వచ్చినటువంటి ఎన్ఎన్ న్యూస్ వారికి కూడా గణేష్ ఉత్సవ కమిటీ నుంచి స్వాగతం పలుకుతూ మా వినాయక నగర్ కాలనీ ఏర్పడి ఇప్పటికీ 28 సంవత్సరాలు జరుగుతున్నది. 10 ఇండ్లతో ఏర్పడిన కాలనీ ఈరోజు 500 ఇండ్లతో మన్సూరాబాద్ డివిజన్లోనే వినాయక నగర్ కాలనీ అనేది ఒక పెద్ద కాలనీగా చెప్పుకోవచ్చు. మా కాలనీలో 28 సంవత్సరాల నుంచి వినాయక చవితిని అంగరంగ వైభవంగా 10 ఇండ్లతో స్టార్ట్ అయిన వినాయకుని ఉత్సవం ఈరోజు 28వ సంవత్సరం. ఈ 28వ సంవత్సరంలో ఘనంగా 500 ఇండ్లు, రోజు 500 మంది సభ్యులు హాజరవుతున్నటువంటి ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మా కాలనీలో మన హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలోనే గత 5 సంవత్సరాల క్రితం లడ్డు వేలంలో 5వ స్థానంలో నిలిచింది. అలాగే ప్రతి సభ్యుడు ఉత్సవంగా ఎవరికాలు ఇండివిజువల్గా సంతోషంగా అందరము ఏకతాటిపై నిలబడి ఈ గణేష్ ఉత్సవాలని ఘనంగా ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి సహకరిస్తున్నటువంటి సభ్యులు కానీ, ఉత్సవానికి హాజరైనటువంటి కిరాయిదారులు కానీ అంతా ఒక కుటుంబంలాగా ఉండి ఈ ఉత్సవాలు జరుపుకుంటున్నాము. మా ఉత్సవాల్ని కాలనీ ప్రజలంతా విజయవంతం చేస్తున్న సంతోషిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. నేను కాలనీ సెక్రటరీ జట్ట మహేశ్వర్. వినాయక చవితి శుభాకాంక్షలు. మా కాలనీ పేరే వినాయక నగర్ కాలనీ. మా కాలనీ ఏర్పడి 28 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా మా కాలనీలో ప్రతి సంవత్సరము దిగ్విజయంగా వినాయక చవితిని జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము నవరాత్రులు 11 రోజులు వినాయకుడిని 11 కార్యక్రమాలు దిగ్విజయంగా కుంకుమార్చన కానీ, సాంస్కృతిక కార్యక్రమాలు కానీ,
మహిళలు భారీ ఎత్తున మా కాలనీలోని మహిళలు అత్యంత భారీ ఎత్తున కుంకుమార్చన కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం వినాయక చవితి రోజున చేయడం జరుగుతుంది. మా కాలనీ ఎంతో ఐకమత్యంగా అందరూ కలిసి దిగ్విజయంగా ముందుకు తీసుకొని పోవడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము మా కాలనీ యొక్క విఘ్నేశుని లడ్డు వేలంపాట కూడా చివరి రోజు భారీ ఎత్తున నిర్వహించడం జరుగుతుంది. మా కాలనీ వాసులందరికీ మా వినాయక్ నగర్ గణేష్ ఉత్సవ కమిటీ తరపున అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పేరు ఆవుల సత్యనారాయణ. నేను ఈ కాలనీలో 22 సంవత్సరాల నుంచి ఉంటున్నాను. ప్రతి సంవత్సరం కూడా వినాయక చవితి బ్రహ్మాండంగా చేస్తున్నారు. ఇక్కడ శంకరెడ్డి అన్న, మహేందర్ అన్న, మహేష్ భాయ్, పురుషోత్తమ అన్న ఇన్ఛార్జ్ తీసుకున్నాడు. ఇంటింటికి అంతా జాగ్రత్తగా అందరికీ ప్రసాదాలు కానీ ఇంటింటికి పూజా కార్యక్రమాలు కానీ చేర్చే ప్రయత్నం చేస్తున్నాడు. ఈ వినాయక్ నగర్ కాలనీ గణేష్ మహారాజుకు లడ్డు వేలంపాటలో నేను గత సంవత్సరం 2,41,000 నేను దక్కించుకున్నాను. అంతకంటే ముందు కూడా నేను తీసుకున్నాను. ఈ యొక్క వినాయకుని పండుగకు మనం అందరం సంతోషంగా జరుపుకుంటున్నాము. నేను మనసులో ఒకటి అనుకొని నేను లడ్డు కొన్నాను. నేను ఏ విధంగానైతే అనుకున్నానో అది నాకు సక్సెస్ అయిపోయింది. అందుకొరకే మళ్ళీ సెకండ్ టైం కూడా తీసుకున్నాను. మన యొక్క కాలనీ వినాయక్ నగర్ కాలనీ లడ్డుకు ప్రత్యేకత ఉన్నది. కావున ఈ సంవత్సరం కూడా భక్తులు కూడా అందరూ అధిక సంఖ్యలో పాల్గొని లడ్డు వేలంపాటలో కానీ భక్తులలో కానీ అందరూ కూడా సహకరించి అందరూ కాలనీ వాసులు అందరూ సంతోషంగా, మహిళలు కూడా అందరూ పాల్గొంటున్నారు మన వినాయక ఉత్సవాలలో. కాబట్టి అందరూ సంతోషంగా జరుపుకుంటున్నాము. జై బోలో గణేష్ మహారాజ్కి జై.